హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇవాళ మీ అందరి కోసం బ్రైడల్ స్పెషల్ కలెక్షన్ కొత్త రకాల పంచలోహ నగలు చూపిస్తున్నా. మన రాజమండ్రిలోను నాకు తెలిసి ఈస్ట్ వెస్ట్లో చాలా దగ్గరగా ఇంత హ్యూజ్ కలెక్షన్లో పంచలోహ నగలు కానీ క్లాసికల్ డ్యాన్స్ జ్యువెలరీ కానీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కానీ వేరే ఎక్కడా లేదని చెప్పొచ్చు. 1 గ్రామ్ గోల్డ్ మీకు దొరకొచ్చేమో కానీ ఈ రెండు రకాలు మాత్రం డెఫినెట్గా దొరకవు. ముఖ్యంగా పంచలోహ నగల్లో డిఫరెంట్ కలెక్షన్స్, అన్ని రకాల 916లో అయ్యేటువంటి ప్రతి గోల్డ్ ఐటమ్, వాటితో పాటు క్లాసికల్ డ్యాన్స్కి అవసరమైనటువంటి రకరకాల జ్యువెలరీ మొత్తం కూడా హోల్సేల్ ప్రైజెస్లో దొరుకుతుంది. ఇన్ కేస్ ఎవరికైనా షాప్ పెట్టుకోవాలంటే బల్క్లో కూడా ఇస్తారు. రాజమండ్రి తిలక్ రోడ్లో చైతన్య గ్రామీణ బ్యాంక్ ఆపోజిట్, ఇంకా క్లియర్గా చెప్పాలంటే సాయిబాబా గుడి టెంపుల్ బ్యాక్ సైడే కొత్తగా స్టార్ట్ చేసిన అంబికా జ్యువెలర్స్కి అయితే వచ్చేసాం. ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా పంచలోహ జ్యువెలరీ వాడమని చాలా మంది చెప్తున్నారు కదండి. అందుకేనేమో ఆన్లైన్ లో కూడా చాలా ట్రెండింగ్ అవుతుంది. ఈ జ్యువెలరీ అంతా కూడా హోల్సేల్ ప్రైజెస్ లో ఇక్కడ దొరుకుతుంది. ఈ పంచలోహ నగలు మాత్రమే కాకుండా క్లాసికల్ డాన్స్ కి సంబంధించిన అన్ని రకాల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెట్స్ 1 గ్రామ్ గోల్డ్ లో కూడా ప్రీమియం కలెక్షన్ హోల్సేల్ ప్రైజెస్ కి దొరుకుతుంది. లేట్ చేయకుండా చూసేయండి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశ్చర్యగాడుపుల. నేను మీ ఝాన్సీ. ఇవాళ మనం ఎక్కడున్నామో మీకు క్లియర్ గా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నేను చెప్పాలి కాబట్టి నేను చెప్పేస్తున్నా. అంబికా జ్యువెలర్స్ మన రాజమండ్రిలో వన్ అండ్ ఓన్లీ పంచలోహం హోల్సేల్ స్టోర్ లో ఉన్నామండి. ఓన్లీ పంచలోహమే కాదు, ఇక్కడ ఇంకా చాలా రకాలు ఉంటాయి అనుకోండి, అది కూడా మీ అందరికీ తెలుసు. కానీ ఇవాళ స్పెషల్ ఏంటంటే మ్యారేజ్ సీజన్, అంటే ఆల్రెడీ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది, కానీ మళ్ళీ మ్యారేజెస్ లగ్గాలు ఉన్నాయి కదండి, వాటి కోసం ఇంతకు ముందు లేని సరికొత్త వెరైటీస్, సరికొత్త కంటెంట్ ఇదే పట్టుకుని చూపిస్తున్నా అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఏదైనా బాగా నచ్చితే ఝాన్సీ చేతిలో అది ఊగుతూ ఉంటుంది కదా, అది శారీ అయినా సరే జ్యువెలరీ అయినా సరే. కాసుల పేరు ఎంత బాగుందో చూడండి. ఇదే కాసుల పేరు ఇప్పుడు మనం గోల్డ్ లో చేయించుకుంటే ఎన్ని లక్షలు ఖర్చు అవుతుందో సింపుల్ గా ఎస్టిమేట్ చేసి సరదాగా కామెంట్ చేసేసుకోండి. చూసారా, ఇలాంటి జ్యువెలరీతో పాటు సరికొత్త వెరైటీస్ చాలా వచ్చేసినాయండి. ఇక్కడ ఓన్లీ పంచలోహంలో మాత్రమే కాకుండా క్లాసికల్ డాన్స్ కి సంబంధించిన జ్యువెలరీ ఒకటి ఉంటుంది, తర్వాత 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది. ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైసెస్ లో. అంటే మీరు ఒకవేళ ఏదైనా పేజ్ క్రియేట్ చేసుకుని రీసేల్ చేసుకోవాలనుకున్నా, ఫోన్ ఒకవేళ స్టోర్ ఏదైనా పెట్టుకుని రీసేల్ చేసుకోవాలనుకున్నా, వాళ్ళందరికీ కూడా హోల్సేల్ లో కంటెంట్ అనేది ఇస్తారండి. ఇక్కడ హోల్సేల్ అంటే ఎలా ఇస్తారు? మీరు ఒకటి అట్టుకొచ్చి ఇది హోల్సేల్ ప్రైస్ కి ఇచ్చేయాలంటే కొంచెం కష్టం కదండి. మినిమం 15,000 అనేది బిల్ చేయాల్సి ఉంటుంది. హోల్సేల్ వాళ్ళు ఎవరైనా సరే మినిమం 15,000 బిల్ చేయాల్సి ఉంటుందండి. అదేంటండి 15,000 అనగానే మీకు జ్యువెలరీ కదండి, దానికి తగ్గట్టే కంటెంట్ కనీసం ఒక స్టోర్ లో పెట్టుకోవాలంటే, మీకు ఒక ర్యాక్ లో పెట్టుకోవాలన్నా మినిమం ఆ ప్రైస్ అయితే ఉంటుంది. ఇక్కడ చిన్న ఇయర్ రింగ్, నోస్ పిన్ దగ్గర నుంచి నడుముకు వడ్డాణాల వరకు A to Z అన్ని కూడా 916 అయ్యే ప్రతి గోల్డ్ ఐటమ్ కూడా అంబికా జ్యువెలర్స్ లో మీకు పంచలోహంలో దొరుకుతుంది, అలాగే 1 గ్రామ్ గోల్డ్ లో దొరుకుతుంది. వీటితో పాటు క్లాసికల్ డాన్స్ లో మాత్రం 1-2 కాదని నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. అలాగని సెట్ వైజ్ తీసుకోవాల్సిన లేదు. సింపుల్ గా అంటే మీకు నచ్చిందండి ఒక్కొక్కటి విడివిడిగా తీసుకుని కూడా సెట్ వైజ్ మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. మరి ఇవాళ కంటెంట్ లో ఏముందో ఏంటనేది ఒకసారి సత్య గారిని అడుగుతూ మన కంటెంట్ కూడా చూసేద్దాం. హాయ్ సత్య గారు, ఇవాళ కొత్తగా ఏమొచ్చింది ఈసారి చెప్పండి. పెళ్లి సీజన్ కోసం చాలా మంది ఈగర్గా అడుగుతున్నారు, వీడియో కూడా లేట్ అయిందని. హిప్ బెల్ట్ అండి, కాసుల పేరు ఒకటి, ఇంకా నెక్లెస్ డిజైన్స్ ఒకటి, హారాలు, ఇయర్ రింగ్స్ అయితే చాలా డిజైన్స్ ఉన్నాయి. అదంతా చూపించాలంటే మీకు చాలా టైం పట్టేస్తుంది. అంటే మెయిన్ గా ఈసారి కొత్త కంటెంట్ ఏదైతే వచ్చిందో చూపిద్దాం మరి. ఓకే అండి. సత్య గారు, ఈ జిగ్నీలు ఏంటి, స్పెషల్ ఏంటో చెప్పండి. ఇది వింటేజ్ స్టైల్ అనేది మనం పర్టికులర్ గా చెప్పక్కర్లేదు, చూస్తేనే అర్థమవుతుంది. పాత రోజుల్లో సావిత్రి ఏంటండి, కింద చంద్రహారం వేసుకుని పైన జిగ్ని పెట్టుకుంటే బంగారం అంటే అది నగలంటే అవి అన్నట్టుండేవి. కాసుల పేరు మీద కూడా చాలా బాగుంటదండి. కింద పెన్నెంట్ లేని, ఇప్పుడు బొట్టుమాలలు గానీ, ఇప్పుడు వచ్చిన మ్యాంగో హారాలు కానీ కింద పెన్నెంట్ లేని వేటుకైనా సరే పైన జిగ్నీలు వేస్తే చాలా బాగుంటాయి. ఇందులో డిఫరెంట్ బాగా ఎక్కువ ఈ జిగ్నీ సేల్ అవుతాయండి. సింపుల్ గా అంటే ఇదండి, కొంచెం హెవీ అంటే ఇలా వస్తాయి. కొంతమంది ప్లెయిన్ గా కావాలంటే ఇలా అడుగుతా ఉంటారు. అవును, ఇవి ఏంటంటే సేల్ అవడానికి ఒకటే రీజన్ అండి, ఓల్డ్ వింటేజ్ స్టైల్ కదా. ఈ జ్యువెలరీ మొత్తం కూడా గోల్డ్ లో అందరికీ ఉండేవి కాబట్టి ఇవి పెట్టుకుంటే పంచలోహాలను మనం చెప్తే తప్ప ఎవరికి తెలియదు. గోల్డ్ ఫినిషింగ్ గానీ, ఇందులో వాడే స్టోన్ గానీ, మనకి అన్కట్స్ లో ఎలా వస్తాయండి, నార్మల్ గోల్డ్ లో అన్కట్స్ వస్తే అలా వస్తుంది స్టోన్ కలర్. ఇంకొకటి ఏంటంటే అండి, జిగిని ఇప్పుడు జిగినీలో ఒక 2 టైప్స్ ఉంటాయి. ఇప్పుడు స్టోన్ ప్రీమియం రాకుండా కొంచెం తక్కువ ప్రైస్ లో, అలాగే మనం పెండెంట్స్ అవి కూడా చూపించాం కదా ఒకసారి, దానికి అలా ఉంటాయి. అది ప్రైస్ దాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం ప్రైస్ ఉంటది, కానీ ప్రీమియం క్వాలిటీ వస్తుంది. సేమ్ చూడండి, ఇలాగా కంప్లీట్ గా క్లోజ్ ఉంటదండి. మీకు ఆల్రెడీ చాలా సార్లు ప్రతి వీడియోలో చెప్తున్నాము, ఇలా క్లోజ్ ఉన్నది ఖచ్చితంగా కాస్ట్ ఉంటది. పాలిష్ కూడా ప్రీమియం వస్తుందండి. అంటే కొన్ని పాలిష్ తెలిసిపోతాయి. ఇప్పుడు ఈ పాలిష్లు ఉన్నాయండి, మనం పార్టీ వేర్ కి వాడుకుంటే ఎన్నాళ్ళు ఉంటాయి అంటారు పాలిష్? చెప్పాలంటే 5 years అబోనే వస్తాయండి పార్టీ వేర్ వాడితే. అంటే రెగ్యులర్ గా రోజు వేసేసుకునే వాళ్ళకైతే చెప్పట్లేదండి మేము. అప్పుడప్పుడు అఫీషియల్ గా ఓన్లీ ఇలాంటి రెగ్యులర్ గా వేసుకోం కాబట్టి, ఎలాగో పార్టీలకి ఫంక్షన్స్ అలా వాడుకుంటే పాలిష్ పోయినా గానీ మనం చేపిస్తాం. 100 rupees అవుతుంది, మళ్ళీ చేసిస్తామండి. పాలిష్ అయితే చేసిస్తారండి, అది కూడా ఇక్కడే చేస్తారు. మన అడ్రస్ కూడా పెద్దగా వెతుక్కోవాల్సిన అవసరం లేదు. తిలక్ రోడ్ లో బాబాగుడి బ్యాక్ సైడ్ ఉంటుంది.
ఎవరికైనా డౌట్స్ ఉంటే కూడా చెప్పొచ్చు. సరికొత్త మోడల్స్ అనేవి చూపిస్తున్నాం కదండి. ఒక్కసారి ఇది చూడండి. ఇప్పటి వరకు పంచలోహంలో హిప్ బెల్ట్స్ అయితే రాలేదు. ఒక్కసారి అసలు చూడండి ఎలా ఉన్నాయో. సింపుల్ గా హ్యాంగింగ్స్ తోటి ఎంత ట్రెండీగా ఉందో చూడండి. మొత్తం ఈ ఫినిషింగ్ అని చూడండి. మీకు పంచలోహం ఎందుకు కాస్ట్ ఉంటుంది అంటే చెప్తున్నా చూడండి. మొత్తం వెనకాలంతా కూడా క్లోజ్ సెట్టింగ్, కంప్లీట్ క్లోజ్. మన గోల్డ్ లో చేయించుకుంటే చాలా ఎక్కువ గోల్డ్ పడుతుంది. అలాగే మనకి చైన్ తోటి వచ్చింది అనమాట. పెద్ద హిప్ బెల్ట్ చాలా హెవీగా ఉంది. ఆ హిప్ బెల్ట్ ఇప్పుడు ఈ టైప్ వద్దండి మాకు, వడ్లాంటి టైప్ వద్దు, మాకు ఇలా చైన్స్ టైప్ కావాలి అనుకుంటే ఒకసారి ఇది చూడండి. కంప్లీట్ వింటేజ్ స్టైల్లో మనకి ఇది నాకు తెలిసి 2-in-1 గా మేడం డిటాచబుల్. ఇవి విడిగా చైన్స్ తీసేసుకుని మీరు మధ్యలో పెండెంట్ తగిలించుకుంటే అప్పుడు జడకి గానీ లేకపోతే వడ్డాణంగా గానీ లేకపోతే హారంగా గానీ యూజ్ చేయొచ్చు. లేదు ఈ పెండెంట్ తగిలించుకుంటే మనకి హెడ్ బెల్ట్ లా యూజ్ చేసుకోవచ్చు. వాటిలో ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో చూడండి. ఈ చైన్స్ ఏవైనా సరే విడివిడిగా వచ్చేస్తాయి, ఈ పెండెంట్స్ విడివిడిగా వచ్చేస్తాయి. మనం మల్టిపుల్ పర్పస్ లో యూజ్ చేసుకోవచ్చు అనమాట ఏదైనా సరే. ఇవి హిప్ బెల్ట్లు, ఇది వడ్లాను. మేము ఇక్కడ చూపించింది ఓన్లీ పంచలోహం. ఇలా పంచలోహంలో కాకుండా మీకు 1 గ్రామ్ గోల్డ్ లో ఉంటాయి. క్లాసికల్ డాన్స్ జ్యువెలరీ పక్కన పెట్టేసేయండి, అది నార్మల్ గా సెట్స్ వైజ్ వస్తాయి కాబట్టి. ఇవన్నీ కూడా మనకి పంచలోహంలో వస్తాయి. మేడం నాకు ఒక విషయం చెప్పండి, ఇవి ఏవైనా సరే గ్యారంటీ ఐటమేనా? అవునండి, మనం రోజు పెట్టుకోం కాబట్టి చాలా ఇయర్స్ అయితే వస్తది. ఓకే, ఎప్పుడైనా ఫ్యూచర్ లో చెప్పినా 10 years వచ్చినా కూడా చెప్పచ్చు, ఎందుకంటే మనం రోజు పెట్టుకోం కదండి, చెమట కూడా పట్టదు. ఓకే, ఎప్పుడైనా రీపాలిష్ మళ్ళీ 100 రూపీస్ తో మళ్ళీ మనం ఐటమ్ వచ్చేసి 100 రూపీస్ తీసుకుంటారు. అంతే. ఒకవేళ రీపాలిష్ ఇది కొంచెం హెవీగా ఉంది అనుకోండి, ఇది ఇప్పుడు దీని గురించి మాట్లాడలేదు, రెగ్యులర్ గా ఉండే ఐటమ్స్ గురించి మాట్లాడుతున్నా. ఏదైనా 100 రూపీస్ తీసుకుని మనకి అంటే ఒకవేళ 4-5 years తర్వాత కూడా మీకు ఒకవేళ పాలిష్ పోతే పెట్టిస్తారండి. అంబికా జ్యువెలర్స్ ఇక్కడే ఉంటది. ఒకవేళ పేర్లు ఊర్లు అడ్రస్లు మారితే మేము చెప్తాం కూడా, ఇబ్బంది లేదు. బ్యాక్ క్లోజ్ ఇంత ముందు మనం మాట్లాడుతాం. అవునవును, సేమ్ ఇది గోల్డ్ లా వస్తుంది. ఇది కొంచెం ప్లెయిన్ స్టోన్ తక్కువ వస్తుంది. అవునండి, ఇది మనకి పెండెంట్ వద్దు, ఇలా విడిగా చైన్ చాలన్నా కానీ ఇలా కూడా పెండెంట్ తీసి చేసిస్తామండి. ఓకే, పెండెంట్ తీసి ఓన్లీ చైన్ కావాలన్నా ఇస్తారు. ఇది ఇప్పుడు హిప్ బెల్ట్స్ లో ఉన్న వెరైటీస్. వీటితో పాటు మనందరికి ఎంతో ఇంట్రెస్టింగ్ అయిన ఐటమ్ ఎప్పుడెప్పుడు చూపిద్దామా అని చూస్తున్నానని ఒక్కసారి చూడండి. కాసుల పేరులో షార్ట్ మోడల్ అలాగే లాంగ్ మోడల్ కూడా ఉన్నాయి. వీటిలో ఇది కూడా మీకు కాసుల పేర్లో అనిపిస్తుంది కదా, కానీ ఇవి మ్యాంగోస్ అండి. మనకి హాఫ్ కటింగ్స్ ఉన్నాయి అనమాట. కాకపోతే ఇలా చూస్తే మాత్రం కాసులానే కనిపిస్తున్నాయి. ఇలా చూస్తే తెలుసు చూడండి మీకు మిడిల్ లో. ఇందులోనే మనకి ప్రతి దాంట్లోనూ లాంగ్ అలాగే షార్ట్ అంటే నెక్లెస్ ఉంది, దాంతో పాటుగా ఇలా హారం కూడా ఉంది. ఇది ఇప్పుడు నెక్లెస్ కదా నిల్లు చూడండి, ఇదిగో హారం. నెక్లెస్ హారం కూడా సైజ్ లో ఉన్నాయి. అంటే మనకి ఓన్లీ నెక్ పీస్ కావాలి అనుకునే వాళ్ళు ఉంటారు, హారం కావాల్సిన వాళ్ళు ఉంటారు. కంప్లీట్ గా కాసుల పేరు విత్ స్టోన్ తోటి ఎంత అందంగా ఉందో చూడండి. ట్రెడిషనల్ జ్యువెలరీలో ఫస్ట్ మనం ఇచ్చే ప్లేస్ మ్యాంగో హారానికి, వీటికి ఇస్తాం కదండి చంద్రహారాలు. వీటన్నింటిలోనూ కూడా ఇప్పుడు కూడా ట్రెండ్ అవుతున్న ఐటమ్ ఏదైనా ఉందంటే కాసుల పేరే. అది ఇప్పటి వరకు మనకి అంబికా జ్యువెలర్స్ లో రాలే. ఏమో మీరు తెచ్చారేమో, మాకైతే చూపించలేదు. తెచ్చేది మాకు చూపించలేదు. మనం చూపించిన వీడియోలో ఇదే ఫస్ట్ టైం. ఎంత బాగుందో అసలు. ఏదైనా ఐటమ్ నచ్చితే దాన్ని వచ్చుకుని వదలం కదా, అలాగే ఉన్నాయండి. ప్రతి ఐటమ్ కూడా చాలా బాగున్నాయి. కొత్త కలెక్షన్ అన్ని మాట చెప్పడం కాదు, దానికంటే చాలా చాలా ఒక ఐటమ్ ని డిస్క్రైబ్ చేయడానికి ఎంతసేపు మాట్లాడాలో తెలియదు, కానీ అంత మాట్లాడాలనిపించేలా ఉంది. ప్రతి ఐటమ్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి. అంటే వింటేజ్ స్టైల్లో కాసుల పేరు కావాలి, అది కొంచెం మోడర్న్ లుక్ లో ఇప్పుడు ట్రెండ్ తగ్గట్టుగా ఉండాలి అంటే అదే వింటేజ్ స్టైల్ పెండెంట్ తో కూడా అటాచబుల్ చేసేలాగా ఇలా కూడా వచ్చిందండి. అసలు ఎంత బాగుందో చూడండి. ఇది వచ్చినట్టు ఉందండి లాస్ట్ టైం కదా, ఇది వచ్చింది. 2 types ఉంటాయి, ఒకటి ప్రైస్ తక్కువ ఉంటది, ఒకటి ప్రైస్ ఎక్కువ ఉంటుంది. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే పాలిష్ కాస్ట్ ఉంటది. పాలిష్ వేరు, తర్వాత దాన్ని బట్టి వెయిట్, ఫినిషింగ్. అసలు ఎంత క్లాస్ గా ఉందో చూడండి. ఒక నెక్ పీస్ పెట్టుకుంటే చాలు, ఎన్ని జ్యువెలరీస్ ఎంత పెద్ద ఫంక్షన్ కి వెళ్ళినా సరే కవర్ అయిపోద్ది, అంత బాగుంది. వీటిలో ఇవి చూసారు కదా, ఇవి వితౌట్ పెండెంట్స్ అనమాట. ఓకే, మనకి సింపుల్ లో కావాలి వాటిలో చూసారు. ఇదే సేమ్ చేత, కాకపోతే దీనికి పెండెంట్ ఉంది, ఇది వితౌట్ పెండెంట్ వచ్చింది. ఇవి కాసుల పేరు సెక్షన్. ఇంకోటి చూద్దాం. గారు రెగ్యులర్ గా మనకి వింటేజ్ స్టైల్లో మాత్రమే కాకుండా ఇప్పుడు యూత్ కి తగ్గట్టుగా కలెక్షన్ తెచ్చినట్టున్నారేంటి? పేస్టల్ కలర్స్ ప్రజెంట్ ట్రెండ్ కదండి, పేస్టల్ కలర్స్. ఈ జ్యువెలరీ కూడా ఫ్యాన్సీ జ్యువెలరీ లాగా పర్పుల్ ఒకటి, బ్లూ ఒకటి, ప్రతి దాంట్లో కలర్స్ ఉన్నాయి. ఓకే, ఇందులో పింక్ ఏదో బేబీ పింక్ నేను వేసుకున్నట్టున్నాను లాస్ట్ టైం. ఇదిగో చూడండి. అంటే రెగ్యులర్ గా కాకుండా ఇప్పుడు యూత్ ఇంట్రెస్ట్ చూపించేలాగా పేస్టల్ కలర్స్ లో కూడా జ్యువెలరీ అనేది, అది కూడా పంచలోహంలో తీసుకొచ్చారండి. ప్రీమియం క్వాలిటీతో వస్తాయండి స్టోన్స్. ప్రీమియం క్వాలిటీ అనేది మీకు ఇక్కడ స్టోన్ మెరుపులు బట్టి కూడా క్లియర్ గా తెలుస్తుంది. ఒకసారి మీరు చూడొచ్చు. ఇవే కాదు, ఒకసారి చూడండి. కెంపుల్ నెక్లెస్లు ఏ రోజు ట్రెండింగ్ లో ఉండేటువంటి ఐటమ్ అనమాట. వీటన్నింటికి కూడా ప్రతి దానికి ఇలా ఇయర్ రింగ్ కలెక్షన్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. ప్రతిదీ సింగిల్ అయిన రాదు, అన్ని సెట్ వైజ్ వస్తాయి. చూసారా ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ లో హెల్త్ చేస్తున్న కలర్
అమ్మో అమ్మో అమ్మో, ఇది చూసారా ఎంత క్లాస్ గా ఉన్నాయో చూడండి ఒకసారి. అసలు అంటే కెంపులో పాటు మీకు సీజెడ్ స్టోన్ కెంపు మిక్సింగ్ ఇవన్నీ వాడేవన్నీ కూడా పంచలోహం జ్యువెలరీ మేకింగ్ ప్రీమియం లోకి వెళ్ళే కొద్ది ప్రతి స్టోన్ కూడా 916 లో గోల్డ్ లో ఏదైతే యూజ్ చేస్తారో అవే యూజ్ చేస్తారన్నమాట. అందుకే ఈ క్లాసీనెస్ అనేది వస్తుంది. ఒకసారి డిఫరెంట్ కలర్స్ చూడండి ఒకసారి. ఇదైతే మనకి 1 గ్రామ్ లో కూడా దొరకదండి. ఈ స్టోన్ పూర్వం వచ్చేది కదా. అవునవును, హనీ కలర్ లో కూడా కొంచెం సూర్య స్టోన్ ఏదో అంటారండి. అవునా, అలా తెలియదు కానీ నాకు ఇది ఫ్యాన్సీలోనే చూసానండి ఎప్పుడో, ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ ఒక 20 years బ్యాక్ అనుకుంటా. ఒక స్టోన్ ఎలా ఉంటుంది అంటే గ్లిటరీగా షైన్ అవుతూ ఉంటుంది. కలర్ వచ్చేసి హనీ కలర్ లో ఉంటుంది. మీకు క్లియర్ గా చూడండి, చాలా డిఫరెంట్ గా ఉంటది. అంటే ఫ్యాన్సీగా ఇప్పుడు అమ్మాయిలు, ఈ జనరేషన్ అమ్మాయిలు ఎలా ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అలా వాటికి తగ్గట్టుగా ఇది చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో. ఓన్లీ నెక్ పీస్ అనమాట. ఇందులో డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. చూడండి కెంపు పచ్చ కాంబినేషన్ లో వచ్చినాయి. చాలా కలర్స్ ఉన్నాయండి వీటిలో, ఒక కలర్ అని కాదు. ఇప్పుడు మనం ఏవైతే ఇక్కడ ఎన్ని కలర్స్ ఉన్నాయి, కలర్స్ అన్ని కూడా ప్రతి డిజైన్ లోనే అవైలబిలిటీ ఉంటాయి. ఇదిగో చూడండి, ఇదిగో సేమ్ ఏదైతే ఉందో ఇందులో కెంపు కూడా చూసాం కదా మనం. అంటే మీకు కలర్స్ అవైలబిలిటీ ఉంటాయని చెప్పడం కోసం మాత్రమే చూపిస్తున్నాము. మనకి నవరత్న కూడా, అంటే మల్టీ కలర్ లో యూజ్ చేస్తాం అనుకునే వాళ్ళకి నవరత్నాలు కూడా వచ్చాయి. నెక్లెస్ కూడా సరికొత్త వెరైటీస్ చాలా తీసుకొచ్చేసారండి. అసలు ఈ ఐటమ్ చూడండి ఎంత బాగుందో. దీనిలో కలర్స్ వచ్చాయండి, పింక్ ఒకటి, మల్టీ ఒకటి, రెడ్ అండ్ వైట్ ఒకటి. ఇప్పుడు ఇది 2 steps లో ఉంది కదండి, 3 steps లో కూడా మోడల్ అయితే అవైలబుల్ గా ఉంది. బట్ మేము పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నేను చాలా ఇది మాత్రం బాగోదు. ఒకసారి పెట్టి చూడండి. హెవీగా కనిపించాలంటే నెక్ ఒక్క పీస్ పెట్టుకుంటే సరిపోద్ది. ఎంత క్లాస్ గా ఉందో చూడండి. వింటేజ్ స్టైల్లో జ్యువెలరీ అందంగా ఉంటది అన్నమాట. చాలా సింపుల్ అనమాట. వాటిలో ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి చూడండి. వీటిల్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. దీనిలో పర్పుల్ ఒకటి, పింక్ ఒకటి ఉంటది. వితౌట్ లాకెట్స్ వస్తాయి. అవునవును, లాస్ట్ టైం వీడియోలో పెట్టాము. బట్ ఎప్పుడు కూడా ట్రెండీగా ఉండే మోడల్స్ మళ్ళీ చూపిస్తూ ఉంటాం కదా. ఇలా వైట్ అడుగుతున్నారని మళ్ళీ రీస్టాక్ చేయించాం. ఓకే, నెక్లెస్ లో వచ్చిన సరికొత్త వెరైటీస్ చూపిస్తున్నాం మీకు. ఒకసారి ఇది చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో. అంటే ముద్దలాగా ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళకి సింపుల్ గా పీకాక్ స్టైల్లో చాలా బాగా వచ్చింది చూడండి. ఇవన్నీ కూడా మేము అన్ని చూపించేవన్నీ కూడా పంచలోహంలోనే మల్టీ కలర్ అనమాట. ఇప్పుడు జనరేషన్ యూత్ ఎలా ఉంటున్నారండి, డ్రెస్సెస్ వేసుకుంటే అన్ని కలర్స్ ఉంటున్నాయి, వాటి సెట్ అయిపోద్ది అనమాట. ఇవి చూడండి మనకి పంచలోహంలో కెంపు పచ్చ మోడల్ అనమాట. జిగిని స్టైల్లోనే వస్తుంది, బట్ చైన్ కాకుండా ఇలా వస్తుంది చూడండి. ఓన్లీ డైమండ్స్ తోనే ఫ్లవర్స్ పెట్టించుకుంటే ఎలా బాగుంటది, ఎలా ఉంటది అంటే మనకి ఇలా ఉంటది అనమాట. పెద్దవాళ్ళ నగలు ప్రతి దాంట్లోనూ ప్రతిబింబిస్తున్నాయి డిజైన్స్. అసలు ఇది చూడండి, మ్యాంగోస్ లో ఎంత క్లాస్ గా ఉందో చూడండి. మీకు బాగా హెవీగా ఉంటది, క్వాలిటీ బాగుంటది అనేది మీకు ఇలా చూపించేటప్పుడే తెలిసిపోద్దండి మీకు. మీకు ఫినిషింగ్ క్లోజ్ ఉన్నా మామూలుగా ఉన్నా సరే. ఇది స్టోన్ ఏవి కాదండి, చుట్టూ వాడిన కలర్ మీకు లోహం కూడా చూడండి ఎంత క్లారిటీగా ఉందో. మీకు ప్రైస్ ఉంటదండి అని అంటారు కదా, మీకు హోల్సేల్ లో తీసుకునే వాళ్ళకి ఖచ్చితంగా డిఫరెంట్ ప్రైస్ ఉంటదండి. అంటే మీరు ఒకవేళ ఏదైనా స్టాల్ చేసుకుని లేకపోతే పేజ్ పెట్టి మీరు ఓన్ గా బిజినెస్ చేసుకోవాల్సిన వాళ్ళకి హోల్సేల్ లో కూడా ఇస్తారు. ఇంకో విషయం అండి, ఆన్లైన్ లో ఇస్తారా అని చాలా మంది అడుగుతున్నారు. సింగిల్ పీస్ కూడా ఆన్లైన్ లో ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తారండి. లేదు మేము డైరెక్ట్ గా వచ్చి విజిట్ చేస్తాం అనుకున్న వాళ్ళకి తిలక్ రోడ్ లో బాబాగుడి బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇది చూసారా, ఇప్పుడు మీకు ఇందాక చూపించింది స్టోన్ లోహం కూడా ప్రీమియం అనుకున్నాం. ఇలా క్లోజ్ ఎప్పుడైతే వస్తుందో బ్యాక్ సైడ్ ఆటోమేటిక్ గా కొంచెం కాస్ట్ అయితే ప్రీమియం గా ఉంటుంది. దాంతో పాటు క్వాలిటీ కూడా ప్రీమియం గా ఉంటుంది. మినిమం ఒక 10 to 15 years వాడేసినా కూడా రెగ్యులర్ గా కాకుండా పార్టీ వేర్ వాడే వాళ్ళకి 10 years ఈజీగా వచ్చేస్తే. ఒకవేళ పాలిష్ పోతే పీస్కి వచ్చేసి 100 rupees తీసుకుని మళ్ళీ మనకి పాలిష్ చేసి ఇచ్చేస్తారు. ఇది కూడా క్లోజ్డే, బట్ నెక్ కూడా మనం నార్మల్ గా పీకాక్ స్టైల్ చూస్తాం. ఇది స్వాన్ స్టైల్ వచ్చింది చూడండి ఎంత బాగుందో. స్వాన్స్ అనమాట. అంటే ప్రతిదీ ఒక రెగ్యులర్ గా ఒకే మోడల్ కాకుండా డిఫరెంట్ మోడల్స్ పంచలోహంలో కూడా దింపుతున్నారు. ఇలా ఒక్కొక్కటి చూపిస్తే ఇక్కడ పోకపోతే దీన్ని చూసి ఇంకేం కనిపించట్లేదు. ఒకసారి ఇది చూడండి, కెంపు అండ్ వైట్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి. అంటే మనకి డిఫరెంట్ గా ప్రతి జ్యువెలరీ కూడా వింటేజ్ స్టైల్ ఎందుకు అంటున్నామంటే, ఇలాంటి జ్యువెలరీ మనకి చంపెల్లో గానీ వడ్డాణాల్లో గానీ లేకపోతే మెయిన్ గా స్లైడ్స్ చెడకొమ్మలు వాటిలో ఎక్కువ వచ్చేది. అదే మనకి నెక్లెస్లు జిగినీలో వచ్చింది. ఇప్పుడు అలా ప్రతి దాంట్లోనూ కూడా అప్పుడు వాడిన జ్యువెలరీ అంతా కూడా వెనక్కి వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ స్టోన్ మళ్ళీ ఒకసారి చెప్పండి నాకు, ఎన్నిసార్లు స్టోన్ పేరు? రూబీ స్టోన్ అని సింపుల్ గా చెప్తున్నారు. బట్ ఒకప్పుడు మన బ్యాంగిల్స్ లో గానీ దుద్దుల్లో గానీ అన్నిట్లో కూడా పెద్దవాళ్ళు వాడిన స్టోన్ కలర్ అనమాట. అందుకే బ్యాంగిల్స్ లో కూడా ఈ కలర్ రెగ్యులర్ గా ఉండేది. బట్ ఇప్పుడు డిమాండ్ ఎక్కువ పెరిగి మళ్ళీ ఇదే అడుగుతున్నారు కాబట్టి త్వరగా దొరకట్లేదు మెయిన్ గా బ్యాంగిల్స్ లో. చూడండి
కెంపులు పచ్చలు ఇవి మనకి లైట్ వెయిట్ వస్తుందండి. అంటే వెనకాల క్లోజ్డ్ కానీ మనకి లైట్ వెయిట్ వస్తుంది. బట్ స్టోన్ క్వాలిటీ ఉన్నది మీకు ఇలా చూడండి, జ్యువెలరీ చూడగానే తెలిసిపోద్ది. మీకు విడిగా ఫ్యాబ్రిక్ అంటే కూడా ఇలా స్కిన్ మీద పెట్టినప్పుడే మనకి ఒరిజినల్ టెక్స్చర్ కలర్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. బాబా బాబా బంగారు బోగు సత్య గారు. సత్య గారు వీడి గురించి చెప్పండి. పంచలోహంలో సింపుల్ గా కావాలంటే ఇది ఒక డిజైన్ అండి. దీనిలో కొంచెం లాకెట్ లో డిఫరెన్స్ ఉంటాయి. అంటే ఇలా గోల్డ్ చైన్ వస్తుంది. గోల్డ్ చైన్ వస్తుంది. చాలా సింపుల్ గా కావాలని అడుగుతూ ఉంటారు. ఇది ఒకటి బాగా తీసుకుని వెళ్తారండి. ఓకే, ఇది ఒక డిజైన్ అండి. ప్లెయిన్ లో ఇది ఒక డిజైన్. నెక్స్ట్ ఇది మైక్రో పాలిష్ వస్తుందండి. ఇది సేమ్ గోల్డ్ రిప్లికా పాలిష్ లాగా వస్తుంది. మ్యాట్ ఫినిషింగ్. ఇది మ్యాట్ ఫినిషింగ్. ఇది ఉత్తి గోల్డ్. అంటే పెండెంట్ లో మాత్రమే స్టోన్స్ వచ్చి చైన్ అంతా గోల్డ్ కావాల్సిన వాళ్ళకి ఇలాగా. ఇవన్నీ కూడా పంచలోహంలోనే చూపిస్తున్నాం. పాలిష్ ఇది డిఫరెన్స్ కనిపిస్తుంది చూడండి. ఇది మైక్రో వస్తుంది. ఇది గోల్డ్ రిప్లికా పాలిష్ లాగా వస్తుంది. ఓకే, చాలా డిఫరెన్స్ ఉందండి. కొంచెం డిఫరెన్స్ ఏంటి, బట్ అదే మనకి ఓన్లీ గోల్డ్ లో కావాలనుకున్నా, గోల్డ్ ఎక్కువ ఎలివేట్ అవ్వాలనుకున్నా, అంటే మనం కట్టుకునే శారీని బట్టి కూడా చూసుకుంటాం కదా బ్రైడల్ జర్నీసరికి ముందు. అలా దేనికి సెట్ అయ్యేలాగా దానికి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో మనకి. మేడం ఇవి రెండు పీసులు ఉన్నాయి కదా, నెక్ హారం విడిగా ఇస్తారా? విడిగా ఇస్తానండి. విడిగా ఇస్తారు. ఎక్కువగా విడిగానే వెళ్తాయండి. అవును కదా, అందరూ సెట్లు ఇంట్రెస్ట్ చూపించరు. ఒకరికేమో నెక్లెస్ కావాలంటారు, ఒకరికేమో హారం కావాలి. ఇవి ఒక మోడల్ అన్నమాట. మనకి ఇవి ఎలా అంటే ఇప్పుడు ఇవి చూడండి మార్కెట్ లో బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా హ్యాంగింగ్స్. అంటే గుత్త పూసలు ఎలా వచ్చినాయి అలాగే ముత్యాలు కాకుండా ఇలా బీడ్స్ తో కూడా జ్యువెలరీ ఎక్కువ మంది వాడుతున్నారు. వాటిలో కూడా సెట్ అన్నమాట. హారము నెక్లెస్. ఇది ఆల్రెడీ పెట్టాను. చెప్పండి వీటి గురించి. బ్యాక్ క్లోజ్ హారాలండి. ఇవి కూడా బాగా తీసుకుని వెళ్తా ఉంటారు. అవును, ఇవి మనకి డిటాచబుల్ అండి. ప్రతి వీడియోలో చెప్తున్నాము ఇవి డిటాచబుల్. ఇవి విడిగా వచ్చేస్తే ఇది విడిగా వచ్చేస్తే దీన్ని మల్టిపుల్ పర్పస్ లో మనం యూజ్ చేసుకోవచ్చు. హిప్ బెల్ట్ గా కానీ లేదంటే జడక్ గానీ ఎలా అయినా సరే వీటి చైన్స్ విడిగా యూజ్ చేసుకోవచ్చు. లేదు మనకి ఇలా పేర్ చేసుకోవాలంటే ఇలా పిన్నెంట్ విడిగా తీసుకుని కావాల్సినప్పుడు అటాచ్ చేసుకోవచ్చు, లేదంటే డిటాచ్ చేసుకోవచ్చు అనమాట. వాటిలోనే ఇంకొక మోడల్. ఇవన్నీ కూడా మనకి క్లోజర్ సెట్టింగ్ లో వస్తాయండి. ఇక క్లోజర్ సెట్టింగ్ అంటే ఇలాగా. ఓపెన్ సెట్టింగ్ కూడా మీకు ఆల్రెడీ చూపించాం కదా, హోల్స్ లా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా కంప్లీట్ వింటేజ్ స్టైల్ జ్యువెలరీ అనమాట. వీటిలో ఇంకా చాలా రకాల వెరైటీస్ ఉంటాయండి. మనం హారం అనేసరికి 1-2 మోడల్స్ మాత్రమే చూపిస్తున్నాం. ఇది ఒకటి మ్యాంగో హారం. మ్యాంగో హారం ఇది మనలో జ్యువెలరీ లవర్స్ అందరికి కూడా బాగా ఇష్టంగా తెలిసిన ఐటమ్ అనే చెప్పాలి. ఎందుకంటే మ్యాంగో హారాలు ఉత్తి గోల్డ్ లో అయినా సరే, మీకు గుర్తుందో లేదో మగపిల్లలకి మొల చుట్టూ వరాలు పోస్తాంటారు చూసారా, అలాగా మొలతాడు చేయించి దాన్ని మళ్ళీ తర్వాత అమ్మలో పెండెంట్ తగిలించుకుని వాడేసేవారు. మ్యాంగో నెక్లెస్ చూసారు కదా, హారం వస్తుందండి. ఓకే, ఇందులోనే పెద్ద సైజు చిన్న సైజు వస్తాయి. బాగా వెళ్తాయండి. ఇదేదో అన్నది చెప్పండి ఒకసారి. చూపిస్తాను, ప్రైస్ వేరియేషన్ చెప్తాను. అందుకని చెప్పండి. ఇది కొంచెం ప్రీమియం క్వాలిటీ వస్తుందండి. అంటే రెండు ఒక్కలాగా ఉంటాయి. ఇప్పుడు మనం ఇన్స్టాలో చూస్తాం కదా, అదే రేట్కి వచ్చేస్తుంది అనుకుంటారు. ఇది చూడండి, ఇది స్టోన్ కానీ ఇదంతా కూడా ప్రీమియం వస్తుంది. ఇది ప్రీమియం. ఇది వచ్చి మనకి 3500 పడుతుంది. ఓకే, ఇదైతే మనకి 2000 పడుతుందండి. అంటే మీకు వాటికి డిఫరెన్స్ అంటే మీకు ఆన్లైన్ లో చూసి ఏమంటే అక్కడ తక్కువ రేట్ కదా ఇక్కడ ఎక్కువ రేట్ కదా అడుగుతారు కదా, మీరు చేసే క్వశ్చన్ కి క్లియర్ గా ఆ రెండింటికి ఆన్సర్ చేస్తున్నారు చూడండి. ఇది ప్రీమియం. ఇది మీకు రెగ్యులర్ గా మీరు పేజెస్ లో చూసేది. వీడియోకి తెలియదు కానీ రియల్ గా చూసేటప్పుడు క్వాలిటీ గానీ అది వెయిట్ గానీ స్టోన్ గానీ వెయిట్ గానీ చాలా. ఇది ప్రీమియం క్వాలిటీ అండి, ఇది తక్కువ క్వాలిటీ. మీకు క్లియర్ గా రెండు ఒకేలా కనిపిస్తున్నాయి కదా, కానీ కనిపించిన దానికి దీనికి చాలా తేడా ఉందండి. డిఫరెన్స్ ఉంటుంది చూడండి వీడియోలో కూడా మీరు సరిగ్గా చూస్తే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇది ప్రీమియం క్వాలిటీ, ఇది వచ్చేసి తక్కువ క్వాలిటీ అంతే. అంటే మీకు ఆన్లైన్ పేజెస్ లో చూసినప్పుడు ఏంటంటే ఇవి చూపిస్తారు, బట్ అవి ఇవి ఒకటే కదా, ఒకటే రేట్ కదా అనుకుంటాం మనం నార్మల్ గా. అది మనం డైరెక్ట్ గా చూస్తాను, నేను వీడియో కూడా తీస్తాను కానీ నాకే అర్థం కాదు, అలా ఉంటది. కానీ వీడియోస్ లో డైరెక్ట్ గా చూసేటప్పుడు అది స్టోన్ క్వాలిటీ డిఫరెన్స్ అయితే కనిపిస్తుందండి. ఓకే, ఇవి మనం విడివిడిగా బ్లాక్ బీడ్స్ అంటే ఇలా బ్లాక్ బీడ్స్ చైన్స్ అనమాట. పంచలోహాల్లోనే వీటికి ఇలా విడిగా వస్తాయి. లేదు మాకు విడిగా కావాలని ఇస్తా, లేదు ఎలా అంటే మనకి పెండెంట్స్ ఏమైనా సెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ చాలా పెండెంట్స్ ఉంటాయి కాబట్టి చాలా రకాలు మీరు పెట్టుకోవచ్చు. ఇవి పంచలోహ బ్యాంగిల్స్ లో సీజెడ్ బ్యాంగిల్స్ వస్తాయండి. ఇవి పగడం ముత్యం నవరత్న వస్తాయి. ఇవేమో వింటేజ్ స్టైల్ వస్తాయి. దీని గురించి అది కూడా మన స్టోర్ లో ఈ బ్యాంగిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఇంట్రడక్షన్ అంతకన్నా అవసరం లేదు. అదే సీజెడ్స్ లో పంచలోహంలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అంటే మనకి రెగ్యులర్ గా సింగిల్ బ్యాంగిల్ వేసుకునే వాళ్ళకి కానీ, బ్రైడల్ సెట్ వైజ్ చేసుకునే వాళ్ళకి కానీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జ్యువెలరీ అనమాట. ఇవన్నీ కూడా పంచలోహమే మనం ఇప్పుడు చూపించినవి.
ఇది ఒక స్టైల్, ఇది కంప్లీట్ వింటేజ్ స్టైల్. ఇది ఓన్లీ పంచలోహం అలాగే పగడం ముత్యం. అలాగే ఇవన్నీ కూడా మనకి బ్రైడల్ బ్యాంగిల్స్ వస్తాయి. 2 బ్యాంగిల్స్ మనం డ్రెస్సెస్ మీదకి వేసుకున్న ట్రెడిషనల్ అంటే ట్రెడిషనల్ డ్రెస్సెస్ మీదకి వింటేజ్ స్టైల్ రెడీ అవ్వాలనుకున్న వాళ్ళకి కానీ, కరెక్ట్ గా చెప్పాలంటే ఇండియన్ ట్రెడిషనల్ డ్రెస్ వేర్ యూజ్ చేసేది ఎవరికైనా సరే ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీ బ్యాంగిల్స్ బాగా సెట్ అవుతాయి. కానీ ఎప్పుడు 4-5 మోడల్స్ చూపిస్తాం. ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి బ్యాంగిల్స్ ప్రత్యేకంగా. బాబోయ్ సత్య గారు, బ్యాంగిల్ స్టోర్లు ఎన్ని మాట్లాడుకున్నారండి మీకు తయారు చేసి ఇవ్వడానికి. ఎన్ని రకాల కలెక్షన్స్ వచ్చినాయి ఓన్లీ ముత్యాల్లో కూడా. ఇక చూడండి, ఇలా మనం తీయాలి కానీ చూపిస్తూనే ఉంటారు ఈవిడ. డిఫరెంట్ స్టైల్స్ భలే ఉన్నాయి. సింపుల్గా డ్రెస్సెస్ మీదకి రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి, లేదు మాకు శారీస్ మీద కావాలని అలా అయినా సరే సెట్ అయ్యేలాగా సింపుల్ మోడల్స్లో బ్లాక్ బీడ్స్ చూడండి ఎన్ని వచ్చాయో. సత్య గారు చెప్పండి, బ్లాక్ బీడ్స్ లో కొత్త వెరైటీసా? అవునండి, ఇవన్నీ బ్లాక్ బీడ్స్ మేడం, కొత్త వెరైటీస్. అవునండి, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, నేను కొంతవరకు తీసాను. ఇవన్నీ కూడా ఆన్లైన్ ట్రెండింగ్ మోడల్సే. సూపర్, ఆన్లైన్ ట్రెండింగ్స్ ఉన్నాయి. సింపుల్ గా డ్రెస్సెస్ మీద కావాలనుకున్నా, లేదంటే హెవీగా శారీస్ మీద కావాలన్నా, ఇలా 2 స్టెప్స్ లోను సింగిల్ స్టెప్ లోను కూడా అవైలబిలిటీ ఉన్నాయండి. ఇవైతే మనకి డ్రెస్సెస్ మీద చాలా క్యూట్ గా ఉంటాయి. సింగిల్ లైన్ లో కనిపిస్తాయి, నెక్ మీద బాగా కనిపిస్తాయి అనమాట. సింపుల్ గా ఉన్నా కానీ సేమ్ గోల్డ్ లాగా వస్తాయండి, గోల్డ్ రిప్లికా పాలిష్ లాగా వస్తాయి. సూపర్, అసలు అంటే సింపుల్ గా ఇది చెప్పిన డ్రెస్సెస్ మీదకి అయితే చాలా బాగుంటాయి. మనకి బ్లాక్ బీడ్స్ ఇంచుమించుగా స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది అంటారు? 350 నుంచి స్టార్ట్ అవుతాయండి. 916 గోల్డ్లోను, హాల్మార్క్ గోల్డ్లోను మనం చేయించుకునే ప్రతి జ్యువెలరీ కూడా పంచలోహం కూడా అవైలబుల్గా ఉంటుందండి. పంచలోహంతో పాటు ఇక్కడ మీరు చూస్తున్న ఈ హెవీ బ్రైడల్ సెట్స్ అన్నీ కూడా మనకి 1 గ్రామ్ గోల్డ్లో వస్తాయి అనమాట. అవి కూడా ప్రీమియంలో ఉంటాయి. మీకు గ్యారంటీడ్, అన్గ్యారంటీడ్ 2 రకాలు ఉంటాయండి. ఇది వచ్చేసి డైమండ్ ఫినిషింగ్ అనమాట. ఎందుకు ఇంత డీటెయిల్గా చూపిస్తున్నామంటే ప్రతిసారి ఓన్లీ పంచలోహం మాత్రమే హైలైట్ చేస్తున్నాం, అది ఒక్కటే ఉంటుంది అని అనుకుంటారు. బట్ వాయిస్లో చెప్తున్నాం తప్ప ఎప్పుడు జ్యువెలరీ చూపించలేదు. ఈసారి ఏంటంటే మనకి బ్రైడల్ సీజన్ ఇంకొక 5 to 6 డేస్లో మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి బ్రైడల్కి సంబంధించిన ఎన్ని రకాల జ్యువెలరీ ఉన్నాయి చూపిస్తున్నాం. మీకు చూసారా 1 గ్రామ్ గోల్డ్ కూడా ప్యూర్ గోల్డ్ అనే ఉంది. 100% గోల్డే అనుకుంటాం మనం. ముఖ్యంగా ఈ కాసుల పేరండి, దీనికైతే 100% ఫిదా అయిపోవాల్సిందే. దీంతో పాటు బీడ్ జ్యువెలరీ ప్రజెంట్ ట్రెండింగ్ కదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు నచ్చిన కలర్స్లో ఇలా నచ్చినట్టుగా కస్టమైజ్ చేయించుకోవచ్చు. మీకు ఏదైనా ఫోటో చూపించి కస్టమైజ్ చేయాలన్నా కూడా చేస్తారనమాట. అరవంకి చూడండి పంచలోహంలో అంటే వింటేజ్ స్టైల్ ఎంత బాగా వచ్చిందో. అరవంకి ఒకటి, వడ్లాన ఒకటి ఈసారి కొత్తగా యాడ్ అయినాయి అనమాట కలెక్షన్లో. ఎంత హెవీగా ఉందోనండి బాబు, వడ్లాన మాత్రం చాలా బాగుంది. అంటే చూడగానే అట్రాక్ట్ అయ్యేలాగా. ఇక బ్యాంగిల్స్ గురించి, అందులోనే అంబికా జ్యువెలర్స్లో బ్యాంగిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ముత్యాల్లోనూ ఈ రెగ్యులర్గా అంటే పంచలోహంలో వింటేజ్ స్టైల్ గవాజులతో పాటు ముత్యాల్లోనూ నవరత్నాలలో అయితే మాత్రం చాలా కలెక్షన్ వచ్చేసింది. ఇవన్నీ కూడా మనకి బ్రైడల్ సెట్స్లో మాత్రమే కాకుండా విడివిడిగా ఇండివిజువల్గా వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. ఇవి చూడండి, ఇవి మనకు ఇంతకు ముందు ఎప్పుడు ఇంత హెవీగా చూపించలేదు. ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా మనకి డైలీ యూజ్ చేసే 4 బ్యాంగిల్స్ దగ్గర నుంచి 8 బ్యాంగిల్స్ వరకు సెట్స్ అనమాట. వెడల్పు సన్నాలు అన్నీ ఉంటాయి వీటిలో కూడా. ఇందులో కూడా మనకి గ్యారంటీ అన్గ్యారంటీ ఉంటే మేము ఇక్కడ చూపించే మాత్రం పంచలోహాల్లోనే 1 గ్రామ్లో కూడా మనకి గ్యారంటీడ్ అన్గ్యారంటీడ్ ఉంటాయి. ఇలాంటి జ్యువెలరీ అంతా కూడా మంచి బడ్జెట్లో హోల్సేల్ ప్రైజెస్లో దొరుకుతుంది అంబికా జ్యువెలర్స్లో. మెడలో హారాలకి డిటాచబుల్గా పెట్టిన పంచలోహం పెండెంట్స్ కూడా కొత్త వెరైటీస్ 2 మోడల్స్ వచ్చినాయి. ఎంత బాగున్నాయి చూడండి. అంటే ఇంకా చాలా ఉంటాయి, బట్ కొత్తగా వచ్చినాయి మాత్రమే మీకు చూపిస్తున్నాను వెరైటీస్. ఫింగర్ రింగ్స్, టో రింగ్స్ దగ్గర నుంచి అన్ని రకాలు కడియాలు, రుద్రాక్షమాలలు, కరుంగలి మాలలు, స్ఫటిక మాలలు, నవరత్న మాలలు అన్ని కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఇక తాళీ చైన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, అందుకే ఒకసారి మీకు చూపించేసాను. తాళీ చైన్స్తో పాటుగా ఈ బ్యాంగిల్స్ చూడండి, మనకి 1 గ్రామ్ గోల్డ్లో వచ్చే బ్యాంగిల్స్ అనమాట. ఇందులో 1 గ్రామ్ గోల్డ్లోనూ ఉన్నాయి, పంచలోహంలోనూ ఉన్నాయి, గ్యారంటీలోనూ ఉన్నాయి, అన్గ్యారంటీలో కూడా ఉన్నాయి. శారీస్లో కానీ నగల్లో కానీ వింటేజ్ స్టైల్ హవా ఏ రేంజ్లో నడుస్తుందంటే మనకు తెలిసిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ఇవన్నీ వింటేజ్ స్టైల్ ఫోటోషూట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. దానికి కావాల్సిన ఎవ్రీ జ్యువెలరీ కూడా మనకి అంబికా జ్యువెలర్స్లో దొరికేస్తుంది. పంచలోహం జ్యువెలరీ అంటేనే వింటేజ్ జ్యువెలరీకి పెట్టింది పేరు. చూసారా, ఇక్కడ మీరు చూస్తున్న ప్రతి జ్యువెలరీ కూడా మన అంబికా జ్యువెలర్స్లో అవైలబుల్గా ఉంది. మనకి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ వెళ్దాం. థ్యాంక్ యూ.